ఆంధ్రప్రదేశ్లో క్రమక్రమంగా ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇంకా 3 నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీనపడింది అనుకున్న నియోజకవర్గాలకి కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తోంది. అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి అనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం. ఈ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ క్రిటిక్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. జిల్లాల వారీగా తన సర్వే ఫలితాలని ఈ సంస్థ విడుదల చేస్తోంది. ఇదివరకు తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీద చేపట్టిన సర్వే రిజల్ట్స్ని వెల్లడించింది. ఈ 7 నియోజకవర్గాల్లో 6 వైసీపీ జెండా ఎగురుతుందని ఈ యొక్క సర్వే అంచనా వేసింది. తాజాగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఫలితాలను వెల్లడించింది ఈ సంస్థ. అనంతపురం లోక్సభ నియోజకవర్గాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. హిందూపురం లోక్సభ పరిధిలోకి వచ్చే సత్యసాయి జిల్లా, పుట్టపర్తి జిల్లా పరిధిలో స్థానాల్ని ఈ జాబితాలో చేర్చలేదు. ఈ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే అనంతపురం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో అధికార వైసీపీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ 8 చెరి 4 స్థానాలని గెలుచుకుంటాయని పొలిటికల్ క్రిటిక్ అభిప్రాయపడింది. రాయదుర్గం, సింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది. ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం అర్బన్ స్థానాల్ని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా ఉండగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉందని చెప్తోంది. రాయదుర్గంలో వైసీపీ టీడీపీ మధ్య స్లైట్ ఎడ్జ్ ఉందని, వీరిద్దరి మధ్య పోటాపోటీ ఉండి ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉందని, ఉరవకొండలో కూడా వైసీపీ టీడీపీకి ఫైట్ ఉండి ఎడ్జ్ మాత్రం ఇక టీడీపీకి ఉందని, గుంతకల్లో వైసీపీ టీడీపీ మధ్య పోరు ఉంటూనే టీడీపీకి కాస్తంత ఎడ్జ్ ఉందని, తాడిపత్రిలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోటు ఉంటేనే టీడీపీకి ఎడ్జ్ ఉందని, సింగనమలలో వైసీపీ టీడీపీ మధ్య ఫైట్ ఉంటూనే కాస్తంత వైసీపీకి పాజిటివ్ ఉందని, అనంతపూర్ అర్బన్లో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండి టీడీపీకి ఎడ్జ్ ఉందని, అదే కళ్యాణదుర్గం, రాప్తాడు ఈ రెండిట్లో ఫైట్ ఉన్నా కూడా వైసీపీకి మాత్రం ఈ ప్రాంతాల్లో ఎడ్జ్ ఉందని ఈ సర్వే చెప్తోంది. సో ఈ సర్వే చెప్తున్న లెక్కల ప్రకారం కరెక్టా లేక మీకు ఏదన్నా ఐడియా ఉంటే ఆ విషయాన్ని కామెంట్లో చెప్పండి.